రామరాజు వేదవతిని పిలిచి ఆ అమ్మాయిని తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి ప్రేమను తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు, నువ్వు ఎందుకు జాబ్ చేస్తున్నావు, అయినా నీకేంటి ఆ అవసరం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, మీరే కదా మావయ్య చెప్పింది, మీ ఖర్చులు మీరే చూసుకోండి, మీవే అన్ని మీరే చూసుకోండి అన్నారు కదా, అలాంటప్పుడు మా ఖర్చులు మేము చూసుకోవాలంటే నేను జాబ్ చేయాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, నేను ఏదో నార్మల్గా కోపంలో అలా అనేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, నేను నా మనసుకి చాలా గట్టిగానే తీసుకున్నాను మావయ్య, మరి నా ఖర్చులు అన్నీ నేను చూసుకోవాలి అంటే నేను జాబ్ చేయాలి కదా, లేదంటే నాకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ప్రేమ అన్న మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ప్రేమను చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, నేను ఈ మాటలన్నీ అనింది వాడికి, నీకు కాదు, అయినా నువ్వు జాబ్ చేయని అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, లేదు మావయ్య నేను జాబ్ చేస్తాను, ఖచ్చితంగా జాబ్ చేసి నా ఖర్చులు నేనే చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, లేదు నువ్వు చేయని అవసరం లేదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, లేదు నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం చాలా కోపంగా, హే ఏంటే మా నాన్ననే ఎదురిస్తున్నావు, నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే మా నాన్న ముందు ఇలా మాట్లాడతావు, మా నాన్న వద్దు అంటే నువ్వు వద్దు, మా నాన్నకి నువ్వు ఎదురు సమాధానం చెప్పడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, నువ్వు జాబ్ చేయడానికి వీలది లేదని చెప్పాను కదా, ఇక మానేయ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, లేదు నేను జాబ్ చేస్తాను, ఎవరు ఏమనుకున్నా సరే నేను జాబ్ చేసి నా ఖర్చులను నేనే చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, చెప్తున్నాను కదా మర్యాదగా నా మాట విను, నువ్వు జాబ్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోతారు.